హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఈరోజున ముఖ్యమైన విద్య ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజున ఫస్ట్ అప్డేట్ ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన కొన్ని నిబంధనలు వచ్చాయి. గత ఎగ్జామ్లతో పోలిస్తే ఈసారి కొన్ని కఠిన నిబంధనలను చేర్చడం అనేది జరిగింది. వాటికి సంబంధించిన దాని గురించి చూద్దాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కఠిన నిబంధనలు, పొరపాట్లకు తావు లేకుండా చర్యలు, హాల్ టికెట్పై తాజా ఫోటో అంటించాలి, హాల్ టికెట్ ప్రశ్నపత్రం భద్రపరచుకోవాలన్న టీజీపీఎస్సీ అని మనకి ఇక్కడ స్పెషల్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో మొత్తం మీదుగా గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించిన కొన్ని నిబంధనలను గమనిస్తే ఎగ్జామినేషన్ అయితే మనకు జూన్ 9 నాడు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. అయితే హాఫ్ అన్ అవర్ ముందుగానే గేట్లు అనేది మూసివేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే వేసుకొని రావాలి, షూస్ లాంటివి వేసుకొని రాకూడదు. అట్లాగే నగలు కానీ ఆభరణాలు కూడా తీసుకురావద్దని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అట్లాగే ఎగ్జామినేషన్ హాల్లో వస్తువులను ఒకరి నుంచి ఇంకొకరు తీసుకోవడానికి కూడా అనుమతించరని నిబంధనలో పేర్కోవడం అనేది జరిగింది. ఒకవేళ నిషేధించిన వస్తువులు తీసుకెళ్లినా కానీ మాల్ ప్రాక్టీస్కు పాల్పడినా కానీ పోలీస్ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అట్లాగే ఈసారి ఏం చేసిందంటే గత 2 సార్లు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వైఫల్యం కావడం, సో ఈసారి అట్లాంటి తప్పులకు తావు లేకుండా ఉండాలని ఇన్విజిలేటర్దే తుది నిర్ణయం అనేది ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్స్ మీన్ వ్యక్తిగత వివరాలను కానీ ఐడెంటిటీ కార్డ్ని గుర్తించడంలో, అదేవిధంగా పరీక్ష కేంద్రము పరీక్ష హాల్లోకి అభ్యర్థిని అనుమతించడానికి మొత్తం ఫైనలైజ్గా అక్కడ ఇన్విజిలేటరే తీసుకోవడం అనేది జరుగుతుంది. పరీక్ష గదిలో అభ్యర్థి గుర్తింపు విషయంలో ఇన్విజిలేటరే తుది నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. పరీక్ష ప్రారంభానికి ముందు ఇన్విజిలేటర్ సమక్షంలో అభ్యర్థి హాల్ టికెట్ పైన సంతకం చేయాలి. తర్వాత ఇన్విజిలేటర్ కూడా సంతకం చేస్తారు. హాల్ టికెట్ పై ఉన్న ఫోటో, అభ్యర్థి అంటించిన ఫోటో, సంతకము, నామినల్ రోల్లో ఉన్న ఫోటో, ఒరిజినల్ ఫోటో, గుర్తింపు కార్డుపై ఉన్న ఫోటో, సంతకాలు ఇవన్నీ కూడా సరిపోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇట్స్ మీన్ హాల్ టికెట్ మీద ఒక ఫోటో వస్తుంది, నువ్వు ఒక ఫోటో అతకబెడతావు. అట్లాగే నామినల్ రోల్స్ మీద ఒక ఫోటో అనేది ఉంటుంది. అట్లాగే నీ ఐడెంటిఫికేషన్ కార్డు, ఆధార్ కార్డా, పాన్ కార్డు ఇంకేముంటుంది, ఇవి అన్నీ అట్లాగే హాల్ టికెట్ మీద పెట్టే వచ్చిన సంతకము, అట్లాగే నువ్వు నామినల్ రోల్ పైన చేసే సంతకము, ఇవన్నీ కూడా సరిపోలినప్పుడు మాత్రమే నిన్ను ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ అనేది గ్రాంట్ చేస్తారు. ఒకవేళ ఈ విషయంలో కానీ ఇన్విజిలేటర్ గిన సాటిస్ఫై గిన కాకపోతే మిమ్మల్ని మాత్రం పరీక్ష అనేది రాయించరన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఏ తప్పు జరిగినా కానీ ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కంపల్సరీగా హాల్ టికెట్ను ప్రింట్ తీసుకునేటప్పుడు A4 సైజులో ప్రింట్ తీసుకుంటాం కామన్గా. అయితే కలర్ ప్రింట్ అయితే బాగుంటుంది అనేది వాళ్ళ యొక్క ఆలోచన. అదేవిధంగా తాజా పాస్ ఫోటోను మాత్రం అతికించాలి, ఎప్పటిదో కాకుండా ప్రజెంట్ పాస్ ఫోటోను మాత్రమే అతికించాలి. అదేవిధంగా మీరు డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పైన వచ్చిన ఫోటో సరిగ్గా ముద్రించి లేకుంటే అభ్యర్థి గెజిటెడ్ అధికారి యొక్క సిగ్నేచరు లేదా చివరిగా చదువుకున్న విద్యా సంస్థ ప్రిన్సిపల్ అటెస్టేషన్ చేసి 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో పాటు కమిషన్ వెబ్సైట్లో ఒక సర్టిఫికేట్ ధృవీకరణ పత్రం అనేది ఉంటుంది. దాన్ని జత చేసి ఇన్విజిలేటర్కి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి, లేకపోతే ఎగ్జామ్ అయితే రాయనియరండి. ఎప్పుడు నీ హాల్ టికెట్ పైన ఫోటో గిన సరిగా రానప్పుడు ఇదంతా చేయాలి. అట్లాగే ఈసారి స్పెషల్గా మెన్షన్ చేస్తున్నది హాల్ టికెట్ మళ్ళీ క్వశ్చన్ పేపరు మొత్తం నియామకం పూర్తయ్యే వరకు మాత్రం మన దగ్గర ఉంచుకోవాలని కూడా తెలపడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన కఠిన నిబంధనలకు సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. అదేవిధంగా మరొక అప్డేట్ గమనిస్తే జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, బీటెక్ సీట్ల భర్తీకి 3 విడతల ప్రవేశాలు, చివరి విడత తర్వాత కన్వీనర్ ఆధ్వర్యంలోనే స్లైడింగ్. ఈసారి బ్రాంచ్ మారిన బోధన రుసుములకు అర్హులే. వెబ్సైట్ ప్రవేశాల కమిటీకి సంబంధించిన నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఆ షెడ్యూల్ని మనం ఇక్కడ గమనిస్తే తొలి విడత కౌన్సిలింగ్ అనేది మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 27 జూన్ నుంచి జూలై 5 వరకు అనేది ఉంటుంది. అందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ల కేటాయింపు అనేది మనకి ఇక్కడ క్లియర్గా డేట్లతో సహా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా సెకండ్ ఫేజ్ అనేది జూలై 19లో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా థర్డ్ ఫేజ్ వచ్చేసేసి జూలై 30న స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కేంద్రీయ అంతర్గత స్లైడింగ్ అయితే ఆగస్టు 12, 13 వరకు ఇక్కడ జరుగుతుందని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎంపీసీ ఇంటర్మీడియట్ అభ్యసించి ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకున్న ఆస్పిరెంట్స్ మాత్రం బీ అలర్ట్గా ఉండాలి. వీటికి సంబంధించిన ప్రాసెస్కు ముందడుగేయాలి. మీ సర్టిఫికేట్స్ ఏం లేకున్నా కానీ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఈ నెల
జూన్ 8 నుంచి ఈ సెట్, 20 నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్ అని మనకు షెడ్యూల్స్ కూడా రావడం అనేది జరిగింది. ఈ సెట్ జూన్ 8 నుంచి 11 వరకు రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్, పాలిసెట్ అయితే జూన్ 20 నుంచి 24 వరకు ఉంటుంది. అట్లాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ల కేటాయింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఫీ కట్టడం సంబంధించిన డేట్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ సెట్ సైడ్ వెళ్ళే వాళ్ళు అట్లాగే పాలిసెట్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా ఈ షెడ్యూల్స్ని దగ్గర పెట్టుకొని మీ యొక్క ప్రాసెస్ని కూడా కంటిన్యూ చేసుకుంటా ముందుకు వెళ్ళండి. అదేవిధంగా మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే అన్ని వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచి అమలు. ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని ఎంబీబీఎస్ సీట్లలో 10% కేటాయింపు. ప్రైవేటు కాలేజీల్లోని సగం కన్వీనర్ కోటా సీట్లలో 10% ఈడబ్ల్యూఎస్కు. అదేవిధంగా ఇప్పటి వరకు 7 కాలేజీల్లో 103 సీట్లు మాత్రమే వారికి. బట్ ఇప్పుడు తాజా ప్రతిపాదన మాత్రం అమలైతే 350 సీట్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్, ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఒక మంచి వరంగా మారింది. బట్ ఇది మెడికల్ దాంట్లో ఇప్పటివరకు అయితే అంతగా ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ అయితే కాలేదు. బట్ ఇక్కడ ఎన్ఎంసీ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈసారి ఇంప్లిమెంట్ చేస్తుంది. కేవలం ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 350 సీట్లు వాళ్ళ కేటాయింపు అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి సదవకాశం అయితే మీ ముందుంది. దీన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళైతే అవసరం ఉంటుంది. సో దీనికి సంబంధించిన మనకి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సిన అవసరం అనేది అయితే ఉంది. ఇప్పటివరకు 7 కాలేజీల్లోనే ఇది ఇంప్లిమెంట్ అనేది చేస్తుండ్రు. అదేవిధంగా ఇక్కడ కాలేజీల పేర్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది. హైదరాబాద్లోని గాంధీ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సిద్దిపేట మెడికల్ కాలేజీలు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్, ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజ్లో ఎన్ఎంసీ అనుమతి మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఎస్, గతేడాది వరకు ఆయా కాలేజీలో 103 ఎంబీబీఎస్ సీట్లకు ఈ కోటా కింద అగ్రవర్ణాల్లోని పేదలకు ఇవ్వడం అనేది జరిగింది. బట్ తాజాగా అయితే మొత్తం మీదుగా 350 వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా మనకు వచ్చింది. జనరల్ కోటా సీట్లకు గండి. రాష్ట్రంలో గతేడాది 56 మెడికల్ కాలేజీలో 8490 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటే వాటిలో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 3790 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. అట్లాగే 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 4700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలుకు గాను అంతే మొత్తంలో సీట్లను ఆయా మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ మంజూరు చేయడం అనేది జరిగింది. దీనివల్ల ఇతర రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు కానీ జనరల్ కేటగిరీ కోటా సీట్లకు కానీ కోత పడేది కాదు. బట్ ఎన్ఎంసీ అదనపు సీట్లు మంజూరు చేయడం కుదరదని, ఉన్న సీట్లలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించడం అని జరిగింది. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థి రిజర్వేషన్లో కోత ఉండదని అంటున్నారు. అంటే జనరల్ కేటగిరీ సీట్లలో కోత పెట్టి వాటిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు కేటాయింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగైనా తమకు నష్టం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కూడా ఇక్కడ అనడం అనేది జరుగుతుంది. జనరల్ కేటగిరీలో తమకు రావాల్సిన సీట్లకు గండి పడుతుందని, దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న దాని నుంచి ఇప్పుడు 350 సీట్ల వరకు పెరుగుతుందంటే ఇవి ఎక్కడికి ఎంచిస్తారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ సీట్లకు మాత్రం ఎట్లాంటి డోకా లేదు. అంటే రిజర్వేషన్లు ఉన్న వాటికి డోకా లేదు. ఓపెన్ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ ఓపెన్ కేటగిరీ నుంచి 10% సీట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఓపెన్ కేటగిరీలో ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు సీట్లు పొందే అవకాశం ఉంటుందో దాంట్లో వీళ్ళు కొంచెం కోల్పోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. వీళ్ళకి రావాల్సిన సీట్లు ఈడబ్ల్యూఎస్ కోటాకు అనేది అక్కడ వెళ్ళే ఆస్కారం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇటు నుంచి కూడా ఆస్పిరెంట్స్ అపోనెంట్ చేసే ఆస్కారం అయితే ఉంటుంది. ఇక్కడ మంచి మార్గం ఏంటంటే ఎన్ఎంసీ ఈడబ్ల్యూఎస్కు సంబంధించిన అదనపు సీట్లను కేటాయిస్తే ఓపెన్ కేటగిరీ సీట్లు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, రిజర్వేషన్ సీట్లు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10% సీట్లు సపరేట్గా కేటాయించడం వల్ల ఇక్కడ ఎవ్వరికి కూడా నష్టం జరగదు. వాళ్లకు సమన్యాయం జరిగే అవకాశం ఉంది, వీళ్లకు సమన్యాయం జరిగే అవకాశం అనేది ఉంది. మరి ఆస్పిరెంట్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అట్లాగే దీన్ని పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్ఎంసీ కానీ తుది నిర్ణయం ఏం తెలుపబోతుంది, ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతుందనే విషయాలు మాత్రం రానున్న రోజుల్లో వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. ఇది జస్ట్ ఇప్పుడు బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి. కంప్లీట్ ఫైనల్ డిసిషన్ ఎన్ఎంసీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకునే ఛాన్సెస్ అయితే కనబడతాయి. దాన్ని బట్టి మనకు ఆ అప్డేట్ని నేను మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే సిద్ధంగా ఉంటాను. ఇవన్నీ కూడా ఈరోజున్న ముఖ్యమైన విద్య ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much. Jai Hind.